దేవి శ్రీ ప్రసాద్. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం గురించి, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే 'మైత్రి మూవీ మేకర్స్‌తో' ఇది కరెక్ట్‌గా మూడో సినిమా అన్నమాట. ఫస్ట్ అయితే తమిళ్‌లో అజిత్ గారిది 'గుడ్ బ్యాడ్ అగ్లీకి' మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌తో వదిలారన్నమాట. మళ్ళీ ఏమైందో తెలీదు. డీఎస్‌పీని అక్కడి నుంచి తీసేసారన్నమాట. సో, ఆ ప్లేస్‌లో జీవి ప్రకాష్ గారు చేశారు. తర్వాత 'పుష్ప 2'కొచ్చేసి ఇలాగే అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో డీఎస్‌పీ గారితో పాటు శామ్ సీఎస్ చేశారన్నమాట. ఇప్పుడు ఇది మూడోసారి. 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా వదిలారన్నమాట. ఏదో సాంగ్ లాంచ్‌లో మాట్లాడుతూ ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం అయిపోయింది సినిమాకని దేవిశ్రీ ప్రసాద్ గారైతే చెప్పారన్నమాట. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము సినిమా చూసాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా చూసి. కాకపోతే ఆల్ ఆఫ్ ఎ సడెన్ తమన్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు ఈ సినిమాకి. తమన్, డీఎస్‌పీ కలిసి ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఇది ముచ్చటగా మూడోసారి అన్నమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే డీఎస్‌పీ వేరే సినిమాలకు చేసినప్పుడు ఎప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ రాలేదు డీఎస్‌పీ గారికి. కాకపోతే 'మైత్రి మూవీ మేకర్స్' చేసిన మూడో సినిమాలకి ఇలాగే అవుతుందన్నమాట. సో, ఫర్దర్ ఫ్యూచర్‌లో డీఎస్‌పీ గారు 'మైత్రి మూవీ మేకర్స్' సినిమా చేస్తారా లేదనేది డౌట్. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఒక గొప్ప మ్యూజిషియన్‌కి ఒక డిస్‌రెస్పెక్ట్ లాగా ట్రీట్ చేసినట్టే కదా! ఇది ఎందుకంటే డీఎస్‌పీ నాట్ ఎ న్యూ కమర్, కొత్తవాడైతే కాదు. ఎన్నో సినిమాలు అందించాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ డీఎస్‌పీ, హరీష్ శంకర్ అలాగే గబ్బర్ సింగ్ అనేది. సో, అలాంటి డీఎస్‌పీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని తప్పుకోవడం, తమన్ మధ్యలోకి రావడం, తమన్ ఓజీకి ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా తమన్‌ని మళ్ళీ తీసుకొని సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసుకుంటున్నారో, ఇదైతే చాలా మంది డీఎస్‌పీ ఫ్యాన్స్‌కి అయితే చాలా నిరుత్సాహపరిచారన్నమాట. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఎప్పటినుంచో కొంతమందయితే ఫ్యాన్స్ ఇంకోసారి 'మైత్రి మూవీ మేకర్స్‌తో' సినిమా చేయకండి అనేసి డీఎస్‌పీ గారికి ట్విట్టర్ వేదికగా హ్యాష్ ట్యాగ్‌లు చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అట్‌లీస్ట్ 50-50 ఉంటదా? లేకపోతే మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ గారు చేస్తున్నారా? లేకపోతే డీఎస్‌పీ గారు ఓన్లీ సాంగ్స్‌కే పరిమితం అనేసి సినిమా వచ్చాకే మనకు తెలుస్తుందన్నమాట. సో, చలో లెట్స్ ఇంకా ఎంతమంది అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే వెయిట్ చేస్తున్నారో మార్చ్ 19th అయితే రాబోతుంది ఇది కూడా. చలో లెట్స్ గో విత్ ద